తను లైఫ్‌లోకి ఒక అమ్మాయి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఏమైందో తెలీదు. సో, వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామనే లోపు అమ్మాయి అంటే ఇప్పుడు వచ్చేసి ఆ అబ్బాయితో మాట్లాడట్లేదు 6 మంత్స్ తర్వాత. అంటే ఇది చెప్పిన నువ్వెక్కడికెళ్ళావు ఆ తర్వాత? అక్కడే ఉన్నావా? అక్కడ ఇంకా మా మరి రూమ్ మీది పక్క పక్కన గల్లే గదా! ఎప్పుడు లేదు కలుసుకోవడం గాని. ఎళ్ళలేదు. అంటే నేను ఫోన్‌లో అడిగాను కదా! ఒకసారి నాకు ఫోన్ కావాలంటే ఫోన్ ఇవ్వలేదు. సరేలే అని చెప్పేసి నేను ఫోన్ చేయలేదింకా. ఫోన్ అడిగావు. ఓకే. దాని హ్మ్. తర్వాత ఏమైంది? నేను ఫోన్ అడిగితే ఇవ్వలేదు. మళ్ళీ కొంచెం అవాయిడ్ చేయడం జరిగింది. ఫోన్ అంటే ఎందుకు ఆయన అడుగుతున్నావు? అవాయిడ్ చేసాడా? నువ్వే చేసావా? తనే చేశాడు. అంటే ఫోన్ ఎందుకు అడుగుతున్నావు? ఇన్ని రోజులు అడగలేదు కదా! అంటే నార్మల్‌గా అడిగినా కూడా అంత క్లారిటీగా ఫోన్ ఇవ్వు అని చెప్పలేదు కదా! ఇప్పుడు ఎందుకు అంత డౌట్‌గా అడుగుతున్నావు అంటే నేను ఇంక ఓపెన్‌గా చెప్పిన. మొన్న ఇలా ఫోన్ ఎవరో అమ్మాయి చేసిందంట. అన్నయ్య లిఫ్ట్ చేశారంట. నువ్వేదో దాస్తున్నావు నా దగ్గర అది ఇది అంటే అది ఇంటికొచ్చినా ఇదంతా ఫోన్‌లోనే ఫోన్‌లోనే. కన్వర్జేషన్. ఫోన్‌లోనే. ఆ! అట్లనే ఒక 2 డేస్, 3 డేస్ గొడవ అయింది ఇద్దరికి ఫోన్‌ల. అయిన తర్వాత లాస్ట్‌కి ఏం చెప్పిండంటే అంటే అసలు గొడవ అంటే అంటే ఎట్లా మాట్లాడుకున్నారు ఇద్దరు? అంటే కొంచెం నేనే అన్నా "నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావా? వాడుకొని వదిలేద్దాం అనుకున్నావా? అసలేంది చెప్పు? నేను మా అన్న చెప్తే కూడా వినలేదు. నువ్వు కావాలనుకున్నా. ఇప్పుడు మళ్ళీ అది నిజమే అయింది. నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నావు అని తెలిసింది." అది ఇది అని చెప్పేసి కొంచెం గొడవైంది ఇద్దరికి. ఇక్కడ ఇఫ్ హి ఈస్ కరెక్ట్, తను రావాలి కదా ఇంటికి. ఇంటికొచ్చి అవును. నేను తప్పుడు పనులు చేయలేదు. నువ్వు నాకు కావాలనుకున్నాను. కానీ ఇట్లా క్రియేట్ చేస్తున్నానని తనకు చెప్పుకోవచ్చు కదా తనైనా వచ్చి. అవును. ఈ రాము అనే వ్యక్తి ఇంటికొచ్చి ఎక్స్‌ప్లనేషన్ చేసే విధానం ఉంటుంది గదా! లేదమ్మా నేను ఇలాంటి దాన్ని కాదని ఎందుకు నిరూపించుకోలేకపోయాడు? ఇంకా ఫోన్‌లోనే గొడవైంది మ్యామ్. హ్మ్. ఇంకా ఇంటికి రాలేదు. అసలు బయట కలుద్దామంటే కూడా రాను వర్క్ ఉంది అది ఇది అని చెప్పిండు. హ్మ్. ఫోన్‌లో గొడవైన తర్వాత ఇంకా నేనే సరే వద్దులే. ఇంకా ఒకవేళ తనుకి నేను ఇష్టం ఉంటే తను మాట్లాడతాడు ఫోన్ చేసి లేకపోతే ఇంటికొస్తాడు అని అనుకున్నా. కానీ రాలేదు. ఆ తర్వాతకి కొంచెం దూరం అయిపోయినాం. ఫోన్ లేదు, ఏం లేదు. అంటే ఎన్ని మంత్స్? ఎన్ని మంత్స్ దూరం పెట్టావు? అట్లా 20 డేస్ 20 మాక్సిమం డేస్. 1 మంత్ అట్లా ఓకే. 1 మంత్ ఫోన్ చేయలేదు. ఇంకా నా జాబ్ నేను చేసుకుంటూ ఉన్నా. అప్పుడే తన లైఫ్‌లోకి ఎవరో అమ్మాయి వచ్చిందని తెలుసు. అంటే ఎప్పుడు? నన్ను దూరం పెట్టినంక. హుహు. మేమిద్దరం గొడవపడి దూరం అయిపోయినాం నీకెలా కదా! తెలిసింది రిలేషన్‌షిప్ గురించి? అంటే వాళ్ళ అక్క వాళ్ళు నాతో మాట్లాడతారు. ఓకే. ఓహ్! వాళ్ళ అక్క వాళ్ళు నాతో మాట్లాడతారు. నేనే చెప్పిన. అంటే వాళ్ళు అడిగిర్రు ఫోన్ చేస్తున్నాడా? అంటే చేయట్లేదు, మాట్లాడుకోవట్లేదు అంటే, ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చిండు అని చెప్పేసి అన్నారు. కాదు సోని. ఇప్పుడు నువ్వు గ్యాప్ తీసుకున్న తర్వాత, గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇలాంటి రిలేషన్‌షిప్స్ పెట్టుకుంటున్నాడని తెలిసింది. కానీ నువ్వు ఒక అబ్బాయిని నమ్మి ఒక 6 మంత్స్ జర్నీ చేసి, అర్థం చేసుకొని, ఒక ఫ్యూచర్ కోసం ఆలోచించిన మీ ఇద్దరిలో నీకు ఎప్పుడు ఇతను రాంగ్ అని లేదా నీకు ఎప్పుడు అనుమానం రాలేదా తన మీద? అంటే అనుమానం అనేది రాలేదు. ఫోన్ అయితే వాళ్ళ మరదలతో మాట్లాడుతుంది నిజం. అంటే ఆల్రెడీ ఆ అమ్మాయికి మ్యారీడ్ అయిపోయింది కదా! నువ్వు అడగలేదా ఎప్పుడు? ఆ! అంటే ఎందుకు మళ్ళీ పెళ్లయిపోయింది కదా! అంటే రైట్. నేను కూడా వాళ్ళ మధ్యలో ఏం లేదు కదా! మరదలు కదా అనుకున్నా. హ్మ్. ఏం డౌట్ రాలేదు. సో, అన్న చెప్పడం వల్ల ఇక్కడ నేను ఫోన్ అడగడం వల్ల అక్కడ నాకు ఫోన్ ఇవ్వలేదు. అన్న చెప్పింది నిజమైంది. ఫోన్ ఇవ్వమంటే ఇవ్వలేదు. దాంట్లో గొడవయింది. ఒక సో, 1 మంత్ అన్న చెప్పిన తర్వాతే నీకు అనుమానం స్టార్ట్ ఆ! అయింది ఆయన మీద. అంటే అంత అంతకుముందు ఏం చెప్పినా పిచ్చిదానిలాగా నమ్మేసావు. అంటే అదే మరదలతో అనుకోవాలి నువ్వు ఇప్పుడు మాట్లాడుతుంది మేము. గూడా ఓకే గానీ, నేను వాళ్ళ మీద డౌట్ పడలేదు. హ్మ్. అంటే మరదలని చెప్పారు గదా! లవ్ అది ఇదేం లేదు గదా! సో, మాట్లాడేవాడు. అంటే నేను మాట్లాడకపోయేదాన్ని. ఆయన ఒక్కడే సో, మీరు మాట్లాడేవాడు. వద్దనుకున్నారు. హ్మ్. అన్న వద్దనుకున్నాడు. అవును. దూరం పెట్టినాం. కానీ వాళ్ళ అక్క వాళ్ళతో ఎందుకు నువ్వు రిలేషన్ మెయింటైన్ చేస్తున్నావు తర్వాత? అంటే వాళ్ళేంటంటే వాళ్ళు అప్పుడప్పుడు కాల్ చేస్తారు నాకి. అంటే ఇప్పుడు సంబంధం కదా! ఏం నిన్ను చేస్తున్నావు? వదులుకోలేక. ఏం చేస్తున్నావు? అది ఇది డ్యూటీకెళ్ళావా? అది అని నార్మల్‌గా మాట్లాడతారు. హ్మ్. అంటే తను ఫోన్ చేపిచ్చిండా వీళ్ళు చేసిర్రో తెలీదు. తెలీదు. అయితే నేను ఈరోజు వీక్ ఆఫ్‌లో ఉన్నా అక్క అని చెప్పేసి అంటే, తమ్ముడు కాల్ చేశాడా అంటే, మేము కాల్ మాట్లాడుకోవట్లేదు. మాకు గొడవైంది అని చెప్పేసి అన్నా. అవును. ఇప్పుడు మీది లవ్ మ్యారేజ్ అనుకుంటే వాళ్ళకేం షేర్ చేయాల్సిన అవసరం లేదు. అరేంజ్డ్ మ్యారేజే అనుకున్నారు. మరప్పుడు ఇట్లా చేస్తున్నాడండి అని వాళ్ళతో ఏం చెప్పలేదా? నేను ఫోన్ అడిగితే ఇట్లా గొడవ చేసుకున్నాడు. ఇది చెప్పినా, హ్మ్. చెప్పినంక తనేమన్నాడంటే "ఇన్ని రోజులు నీకు డౌట్ రాలేదు. ఇప్పుడు మీ అన్న చెప్పేసరికి మీ అన్న మాటలు నమ్మి నువ్వు ఫోన్ అడిగినావు గదా! తను ఫోన్ ఇవ్వలేడు గదా! సో, అవును. నువ్వు ఏం డౌట్ తప్పు పడుతున్నావు." చేయనోడైతే మరి ఇవ్వాలి అవును. కదా! మా ఇద్దరి మధ్యలో ఎందుకు అంత హ్మ్. పర్సనల్? అయితే ఇప్పుడు డౌట్ పడుతున్నావని తననుకుంటున్నాడు. ఇప్పుడు మరి నువ్వేమనుకుంటున్నావంటే ఒకటే మాట చెప్పినా మ్యామ్. నేను వద్దు అనుకుంటున్నా అని చెప్పినా. ఇంకా వాళ్ళు గూడా ఏం చెప్పిర్రంటే, "ఒకసారి చూడు" అని కూడా ఏమి అడగలేదు. వేరే అమ్మాయిని తీసుకొచ్చిండు అని చెప్పారు. సో, అప్పుడేనా? హ్మ్. అప్పుడే ఇంకా. టోటల్‌గా ఫస్ట్ నుంచి వేరే అమ్మాయిని చూసుకుంటే తీసుకొచ్చిర్రు. రాము క్యారెక్టర్ గురించి అనలైజ్ చేసుకుందాం. రాము డ్రింకర్. స్మోక్ చేస్తాడు.
అంతకు ముందు కూడా లవ్ స్టోరీ ఉంది మర్దలు. మరదలతో. నీకు అది చెప్పుండొచ్చు, మరదలు ఉండొచ్చు మేబీ, ఇంకా మరదలు ఉండొచ్చు, అనే తెలియదు. మరదలు ఎందుకంటే ఉండొచ్చు, వేరే వాళ్ళతో మాట్లాడుతూ కూడా మరదలని చెప్పుకోవచ్చు, తెలియదు నిన్ను నమ్మించడం కోసం. సో తినేంటి, ఫాదర్ లేడు, కేర్ తీసుకుంటే చాలు, ఎట్లయినా ఏ అమ్మాయికైనా ఏం కావాలి, ముందు కేర్ కావాలి, కేర్ తీసుకుంటే చాలు ఏమైనా పడిపోతుందని ఒక ఇంటెన్షన్తో అబ్బాయిలు ఉంటారు. సేమ్ అదే అప్లై చేశాడు. తిని కాకపోతే లైక్ ఆప్షన్, ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవర్స్, వెనిలా ఫ్లేవర్, ఇంకా చాలా చాలా ఫ్లేవర్స్లో మనం మన ఇష్టమైన ఫ్లేవర్ తీసుకుంటాం. అలా ఒక ఆప్షనల్గా చూస్ చేసుకున్నాడు నిన్ను. దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే, సో నువ్వు ఈ 6 నెలలు తీసుకున్నా తనని అర్థం చేసుకోలేకపోయావు, అనుమానించలేకపోయావు, ట్రస్ట్ చేసావు. ఫస్ట్ నువ్వు చేసింది గుడ్డిగా నమ్మడం ఒక అబ్బాయిని. మనం ఫ్యూచర్ ఒక లవ్ కావాలనుకున్నప్పుడు యాక్టివిటీస్ త్రూ, ఆయన ఏం చేస్తున్నాడు, ఎలా బిహేవ్ చేస్తున్నాడు, నాతో ఎలా ఉంటున్నాడు, ఆ యాక్టివిటీస్ త్రూ ఒక అమ్మాయి ఎప్పుడు అనలైజ్ చేసుకోవాలి. మన విషయం, మన పర్సనల్, మన లవ్, అది అనలైజ్ చేసుకుంటే నువ్వు ఇంత బాధపడేదాన్ని కాదు. ఇప్పుడు 6 నెలలు కాదు కదా, 1 నెలకే నువ్వు దూరం పెట్టేదానివేమో. ఓకే, మీ అన్నయ్య చెప్పాడు, నువ్వు ఫోన్ అడిగావు, అయిపోయింది, అనుమానించారు అంటే ఆయనని ఎన్ని మంత్స్ నువ్వు దూరం పెట్టావు? 1 month, 1.5 month. 1.5 month లో ఆయన ఇంకో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు. అంటే ఈ గ్యాప్ లో మరి నువ్వు అంటే నీకు మళ్ళీ సంబంధాలు రావడము, లేదు నువ్వు ఎవరితోనైనా మాట్లాడడము, అలాంటివి ఏం జరగలేవా? లేదు, ఏం జరగలేదు. ఇంకా నేను డ్యూటీ చేసుకుంటాను పోయినా. ఇంకా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం వేస్తుంది. అంటే తిను ఇంత అంటే 6 months తినతో ట్రావెలింగ్ చేసిన కదా, రోజు రోజుకి అంటే నా మీద ఈయన డౌట్ పడుతున్నాడు, తన మీద నేను డౌట్ పడుతున్నాను అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తనతో దూరం పెట్టడం ఉన్నా, జాబ్ చేసుకుంటూనే పోయినా. ఇంకా తను లవ్ చేయాలి, తను ఇష్టపడాలి. లేదు తెలిసి తెలియని వయసు, 10th class చదివి మేబీ ఒక 19 years అప్పుడు నువ్వు లవ్ చేసేటప్పుడు. మేబీ ఐ మీన్ ఇట్స్ నాట్ లవ్, నేను లవ్ అనను దాన్ని. నీకు పెళ్లి చేసేయాలి అని ఒక బాధ్యతతో తీసుకొచ్చిన ఒక సంబంధం. సో దాన్ని నువ్వు నమ్మి తనతో ట్రావెల్ చేసి చేసుకుందాము అని ఫిక్స్ అయిపోయిన తర్వాత నువ్వు చేసిన తప్పు ఏంటంటే ఆ ట్రావెలింగ్లో తనని అర్థం చేసుకోకపోవడం, ఇట్లాంటి వాడు అని. అది అయిపోయింది, ఏదో అయిపోయింది. సో నెక్స్ట్ ఏమైంది, అమ్మాయి వచ్చింది, ఇంకో అమ్మాయి వచ్చింది తన లైఫ్. అంటే ఆ అమ్మాయిది మీ ఊరేనా లేకుంటే వేరేనా? అమ్మాయిది నిజామాబాద్. ఓకే, నిజామాబాద్ అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు అంట. ఒక 15 days కలిసి ఉన్నారు, అంటే ఒక్కింట్లోనే. అంటే రాము వాళ్ళ అమ్మకి చెప్పిండంటే ఇట్లా అమ్మాయిని తీసుకొచ్చిన, నేను చేసుకుంటా పెళ్ళి అనేసి. సో అక్కడ ఏంటంటే అమ్మాయికి మ్యారీడ్ అయింది, ఫస్ట్ మ్యారీడ్ అయింది, ఎవరికి తెలియదు. బట్ ఈ రాము 1 month గ్యాప్ లోనే ఈ అమ్మాయిని ఎట్లా పరిచయం చేసుకున్నాడు, ఎట్లా ఫస్ట్ మాట్లాడాడు? కదా. ఓకే. నేను ఆల్రెడీ అంటున్నా, ఇది ఆయనకి కొత్త కాదు, ఆవిడకి తెలియడమే కొత్త. నాకు తెలియదు, తనకు తెలియదు. బట్ ఈ వ్యవహారాలు వద్దనుకుంది జరుగుతూనే ఉన్నాయి కాబట్టి లైట్ తీసుకున్నాడు. ఓకే.